అందరికీ నమస్కారం. జనవరి 9, 2025 సంవత్సరం. ఈ రోజున రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు అనే ఊరికి మనం ఈరోజు రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. వినియోగదారుల కోరిక మేరకు మాత్రమే మనం ప్యాడీ కన్వర్టింగ్ ఇంటూ రైస్ చేయడం జరుగుతూ ఉంది. ముందుగా ఆడిచ్చి వాటిని పురుగు బట్టి అవి చేయకుండా ఆర్డర్ ఇప్పుడు 50 కేజీలు వస్తే 50 కేజీలు ఆడించడం, 100 కేజీలు వస్తే 100 కేజీలు ఆడించడం, కేవలం ఒక బ్యాగ్ వచ్చిన 25 కేజీలు వైట్ రైస్, సింగిల్ పాలిష్ కానీ బ్రౌన్ రైస్ కానీ వచ్చిన ఒక బ్యాగ్ కోసమైనా ఆడించడం జరుగుతూ ఉంది. పొంతకాని గంగాధర్ గారు వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. ఈ విధంగా ఒక బ్యాగ్ అయినా 2 బ్యాగులైనా 4 బ్యాగులైనా 5 బ్యాగులైనా ఆర్డర్ ప్రకారమే మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది. ఇది 100% చేసుకోవాల్సి కంపల్సరీ. ఏదంటే 1000 కలర్ ఎదురు చూస్తూ ఉంటారు వినియోగదారులు. అందువల్ల రైస్ అయిపోతున్నాక ఒక 2 రోజుల ముందుగానే మనం కానీ ఇంటిమేట్ చేస్తే మనం వాటిని రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంకా వస్తుంది. ఇంకా సోమవారం భోగి పండగ, మంగళవారం మకర సంక్రాంతి, బుధవారం కనుమ. ఈ పండగలు పురస్కరించుకొని మార్చిలో శివరాత్రి, ఫిబ్రవరిలో శివరాత్రి అయిపోగానే మార్చిలో వరికోతలు. ఇక ఫిబ్రవరి వచ్చిందంటే శివరాత్రి దాని తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వడం, ఆ ఫ్లవరింగ్ అంటే పండిపోవడం, రైపనింగ్ స్టేజ్ రావడం చేయడం జరుగుతుంది. మార్చిలో వరికోత కోసినప్పటికీ మనం రైస్గా ఆడించడం జరగదు. మనకు రైస్గా ఆడించడానికి మార్చి, ఏప్రిల్, మే, జూను 4 నెలలు తాలిన తర్వాత జూన్లో కానీ జూలైలో కానీ మనం ఒకసారి వండి రైస్ ఓకే అనుకుంటేనే అప్పుడే మనం మళ్ళీ రైస్ మిల్లింగ్ చేయడం జరుగుతుంది. కొత్త రైస్ వచ్చేటప్పుడు కంపల్సరీగా ఒక 4 నెలలు కానీ 3 నెలలు కానీ కనీసం వాటిని మగ్గించిన తర్వాతనే మనం రైస్గా పట్టించడం జరుగుతుంది. హర్షత్ విహార్ అండ్ టీమ్. ఓకే, థ్యాంక్ యూ.